కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. బాగా మీరు ఆలోచించండి. నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా నేను దేవుడు మౌనంగా ఉన్నాడు. అక్కడేమో సినిమా పాటలు పాడేస్తున్నాను, ఇక్కడ వచ్చి దేవుడు పాటలు పాడేస్తున్నాను. అక్కడ సినిమా పాటలు పాడింది పాస్టర్ గారికి తెలిసేంటి? తెలీదు, అవును కదా? ఇదంతా ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. ఆ దేవుడికి ఏదో చూసినాడు, చూస్తాడు, చూడడు, అంతే. అంటే ఏమనుకుంటున్నాడంటే మనిషి, నేను ఎన్ని పనులు చేసినా దేవుడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడు మనిషి? చూడండి, ఇంకా ఏమనుకుంటున్నాడు? అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. దేవుని ఎలా అనుకుంటున్నారట? ఆయన కూడా మాలంటాడేనండి. టీచర్ చూడండి, ఏరా ఈరోజు రాలేదంటే మా తాత చచ్చిపోయాడు టీచర్, అయిపోతుంది. నీలాంటి వాడు కనుక ఆయన నమ్మేస్తాడు, అవును కదా? లేదా బ్రతుకున్నా కూడా బ్రతుకున్న ఎవరో ఒకరు చచ్చిపోయాడని చెప్పేస్తుంటాం, అబద్ధాలు నమ్మేస్తాడు మనిషి కనుక. నీలాంటి వాడు కనుక ఎన్నైనా నమ్ముతాడంతే. ఇప్పుడు దేవుణ్ణి కూడా మనిషి ఏమనుకుంటున్నాడట? ఎన్ని పనులు చేసినా ఆయన మౌనంగా ఉంటున్నాడండి, అవును కదా? నాయన నాలాంటి వాడని అనుకుంటున్నాడట. నాలాంటి వాడే, ఆయన కూడా నాలాంటి వాడే. అయితే దేవుడు ఒక షాకింగ్ చెప్తున్నాడు చూడండి. అందుకు నేను కూడా నీలాంటి వాడనని నువ్వు అనుకుంటువి కదా, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నేను గద్దిస్తాను. వరసగా ఉంచి నువ్వు చేసిన ప్రతి పనిని కూడా నీ కళ్ళ ఎదుట పెట్టి నిన్ను గద్దిస్తాను. ఈ విషయం అర్థం అవడానికి ఒక సంఘటన చెప్తా, జాగ్రత్తగా వినండి. టీచర్ పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టిన తర్వాత పేపర్ అంతా కూడా రుద్దిన తర్వాత ఆ పేపర్లు స్కూల్కి తెస్తుంది. తెచ్చి ఎవడి పేపర్ వాడికి ఇస్తుందండి. ఎవడి పేపర్ వాడికి ఇచ్చిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయో జాగ్రత్తగా చూసుకోండి రా అంటది. ఎన్ని తప్పులు రాశారో అన్ని దెబ్బలు పడతాయి ఇప్పుడు అంటది. అంటే వాడు చేసిన తప్పు వాడికి చూపించి బెత్తంతో కొడుతుంది అనమాట, అవునా? నీ పేపర్ నీ చేతికిచ్చి, అవునా, నీ కళ్ళ ఎదుట నీ పేపర్ని పెట్టి, ఒరే ఈ పాట నేను చెప్పినా కూడా నువ్వు రాయలేదురా, నేను ఈ సంఘటన చెప్పినా కూడా నువ్వు రాయలేదురా, అందుకే నీకు మార్కు రాలేదు, రా ముందుకని పేపర్ చూపించి కొడుతుంది టీచరు. నీకు అర్థమైందా? అంటే నువ్వు రాసిన దానినే, నీకు చెప్పిన దానినే నీ పేపర్ ముందు పెట్టి నిన్ను కొట్టినట్టుగా దేవుడు కూడా అలాగే కనబడుతున్నాడు చూడండి. నువ్వు ఎన్ని చేశావో నీ పేపర్ చూపించి నిన్ను కొడతాడు చూడండి. నువ్వు రాసినవి నీ క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా నీ ఎదుట పెట్టి కొడతాడట. తప్పించుకునే ప్రసక్తి లేదు. అక్కడ సినిమా పాట పాడానండి, ఇక్కడేమో దేవుని పాట నేర్చుకుని వచ్చి బాగా ఆ ధర కొట్టేశానండి. అయితే పట్టుకుంటాడు, పేపర్ చూపించి కొడతాడు. అదే కదా అంటున్నాడు, అందుకు గాను నేను ఈ సంగతులన్నీ నీ ఎదుట పెట్టి వరస పెట్టాను. వరస ఎప్పుడెప్పుడు ఏమేం చేశావో అన్నీ. దేవుని దగ్గరకు రావడానికి అనారోగ్యం అట్ట, మరి సీరియల్కి వెళ్ళడానికి మాత్రం చెలి మాత్రం అడ్డం ఉండదు. దుప్పట్లు కొప్పేసుకొని అయినా వెళ్ళిపోతాం, అవును కదండి? ఏంటి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాం కానీ దేవుని దగ్గరకు మాత్రం రా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలైనా వరస పెట్టి పేపర్ ఇచ్చి కొడతాడనమాట. ఇదిగో ఈ తప్పు చేసావు, అవునా కాదా? అవును అయితే కొడతాడాయన. చూడండి, అదే మాట రాయబడింది, వరస పెట్టి నేను గద్దించేదను. ప్రారంభం ప్రేమ ఎలా చూపావు? సర్వము నీవే తండ్రి, నీవే దిక్కు తండ్రి, నీవే ప్రభువా, నీకోసమే బ్రతుకుతాను ప్రభువా. ఇంత చక్కగా బ్రతికిన దానివి, అందరికంటే ముందుకొచ్చి పాట పాడిన దానివి, మరి ఈరోజు ఏమైపోయింది? ఈరోజు ఎందుకు అలా ఉన్నావు అంటే వరస పెట్టి గద్దిస్తాడు ఆయన.